అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా నారపల్ల నందనవనం పార్క్ లో ఆరోగ్య రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో 2K, 5K, 10K, 21K రన్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి మెడల్స్ అందించి సత్కరించారు. పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఎస్పీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం ఎంతో ముఖ్యమని, మహిళలలో యువకులలో వ్యాయామం ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేందుకు రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య రన్ చాలా దోహదపడుతున్నారు. ఈస్ట్ సిటీలో విశాలమైన పబ్లిక్ పార్క్ ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కోసం వినియోగించడం లేదని, ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేందుకు ఆరోగ్య రన్ నిర్వహించామని, సుమారు 800 మంది పాల్గొన్నారంటూ నిర్వాహకులు ప్రభాకర్ అన్నారు. లడ్డు మెడల్ కార్డ్ అది ఎట్లా వీడియో కంటిన్యూ రైట్ వచ్చేసి ఓన్లీ పిప్పులు లెక్క తీసుకోండి. పిప్పులు ఏమన్నా ఇగో మీరు ఇగో ఒకరు ఇటు కొట్టండి, ఒకరు కొడతారా? రైట్ we have completed 6 years, 6 events from the last 6 years. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. శుభోదయం అందరికీ. కర్జయన్న సారీ. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అడ్వాన్స్గా వచ్చే ఆదివారం రోజు ఆరోగ్య రన్ అనేది ఈ రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈ నందనవనం పార్కులో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఈ ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న ఎన్నో ఫెసిలిటీస్ ఉన్న పార్క్స్ను ఇక్కడ ఉన్న ఎవరు కూడా యూజ్ చేసుకోవడం లేదు ఆరోగ్యం కోసం. అది ఒక అవేర్నెస్ రావాలి, ఇంత మంచి పార్కులు ఉంది, ఇంత మంచి ఆక్సిజన్ ఉంది అని అందరికి తెలియజేయడానికి, అందరిలో ఒక ఆరోగ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో మనం ఈ రన్ కండక్ట్ చేసినాము. ప్రతి ఇయర్ మన ఈస్ట్ హైదరాబాద్లో మహిళల్లో చాలా తక్కువ శాతము ఈ అవేర్నెస్ ఉంది ఆరోగ్యం పైన.
ఓన్లీ ఇంటికే పరిమితం అయిపోతున్నారు. వాళ్ళకు కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ యూజ్ చేసుకోవాలని వాళ్ళకు ఒక తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళను ఇక్కడి రన్ గురించి ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ రన్లో పాల్గొన్నారు. ఇక్కడ 21 km, 10 km, 10 km, 5 km, 2 km అన్నీ మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ రన్ను ఒక నిమిషం ఉన్నా రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈరోజు భాగ్యనగర్ నందనవనంలో మేడిపల్లిలో బ్రహ్మాండంగా 20, 10 అట్లే 5K, 2K రన్ ప్రారంభించబడ్డది. దీనికి మెయిన్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ది ఆనంద కన్స్ట్రక్షన్ అట్లే విజయరత్న ఏవి కన్స్ట్రక్షన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 800 మంది ఈరోజు పార్టిసిపెంట్స్, ఇక్కడ మహిళలు అట్లే వృద్ధులు, పిల్లలు, యువకులు అట్లా ఉత్సాహంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క 20, 10K ఇట్లాంటివన్నీ సక్సెస్ చేశారు. ఇవన్నీ ఒక గొప్ప ఈవెంట్లు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంటిది ఇది. ప్రతి ఒక్కరు కూడా రోజు ఉదయాన్నే తన వాకింగ్ చేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని, సిటీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ యొక్క రాచకొండ రన్నర్స్ మన పీర్జాదిగూడ, బోడుప్పల్ అట్లాగే గట్కేసర్, చెంగిచెర్ల పరిసర ప్రాంతాల్లోని వారందరికీ ఇది ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిదని చెప్పి తెలియజేస్తూ ఈ ఆర్గనైజర్స్కి అట్లాగే వాలంటీర్స్కి ఈ యొక్క స్పాన్సరర్స్కి అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా పార్టిసిపెంట్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ గీతా నాగశ్రీ అండి. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ సర్జన్, కేర్ హాస్పిటల్ హైటెక్స్కి. అండ్ ఈరోజు రాచకొండ రన్నర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వరంగల్ హైవేలో నందనవనం పార్క్లో ఇంత అద్భుతంగా రన్ చేశారు. అది అన్ని రకాలుగా 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ హాఫ్ మ్యారథాన్ కూడా ఉందన్నమాట దీంట్లో. ఇది చాలా అద్భుతమైన ఆలోచన అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ రన్. ఇలాంటి రన్స్ ఎన్నో కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడులాగా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వాటి వలన జనాలు చనిపోవట్లేదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జీవనశైలికి సంబంధించిన రుగ్మతులు ఎక్కువైనాయి అన్నమాట. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఊబకాయం, ఒబిసిటీ. ఇలాంటి రన్స్ అంటే ఇది రన్ అనేది ఒక్కరోజే కాదు, ఇది నిరంతరం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. రన్ ఎవ్రీడే రన్ చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అది మెయిన్ సారాంశం అనమాట. ఎందుకంటే ఇలా రన్ చేస్తాం వలన వెయిట్ నియంత్రించుకోవచ్చు, ఒబిసిటీ రాకుండా చూసుకోవచ్చు. దీనివల్ల అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా ఈవెన్ ఈ హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ కూడా ఒక రకంగా చాలా వరకు, ఎస్పెషల్లీ ఉమెన్స్ క్యాన్సర్స్ కూడాను ఈ ఊబకాయం, ఈ లైఫ్ స్టైల్కి సంబంధించిన క్యాన్సర్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి 28 మంది స్త్రీలలో ఒకళ్ళకి వస్తుందన్నమాట. సో వీటికి స్త్రీలందరూ అప్రమత్తంగా డెఫినెట్గా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఇంతమంది రన్నర్స్లో కూడా ఇప్పుడు హ్యాపీ దట్ చాలా వరకు ఒక 20-30% అన్న లేడీస్ ఉన్నారు. కొంచెం లేడీస్లో రన్నింగ్ రేట్ కూడా తక్కువే. ఎందుకంటే చాలా వాళ్ళు అనుకుంటే ఇంట్లో పనులు చేస్తాము, రన్నింగ్ అవసరం లేదు అనుకుంటారు. అలా కాదు, లేడీస్ కూడా వ్యాయామం అవసరమే. వాళ్ళు కూడా వెయిట్ నియంత్రించుకోవటానికి హెల్దీగా ఉండటానికి ఈ వ్యాయామం చేసుకోవాలి. అలానే వాళ్ళ ఆరోగ్యకరమైన అలవాట్లు స్త్రీల నుంచే వస్తాయి. ఎందుకంటే స్త్రీలే ఇల్లంతా చూసుకుంటారు కాబట్టి పిల్లల్ని కూడా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకి వాళ్ళకి అలవాటు చేయాలి. అండ్ ఇలా స్క్రీనింగ్ టెస్ట్లు రెగ్యులర్గా 40 దాటిన వాళ్ళు మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల ఏమన్నా నిజంగా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ అవుతాయి. ఎర్లీగా డిటెక్ట్ ఉంటే దాని గురించి అసలు మనం భయపడక్కర్లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.